హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు అనేది రీచ్ అవుతుంది. ఈరోజు నేను మీకు పాత వీడియోలో చెప్పాను కదండి, ఈ డ్రిల్ మిషన్ గురించి డెమో మొత్తం ఇస్తానని. అదే ఈ డెమో ఇవ్వడానికి అనేసి ఈరోజు లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ మిషన్ గురించి చెప్తానండి మీకు. వెనకాల స్విచ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ అయిన ఒక సెకండ్ తర్వాత ఇది లైటింగ్ వస్తుందండి. లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇలా మనకి డిజైన్స్ వస్తాయి. డిజైన్స్ వచ్చిన వాటిల్లో 1, 2, 3, 4 పేజెస్ ఉంటాయండి. వీటి గురించి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఏంటంటే థ్రెడ్ ఎలా ఎక్కించాలి. దీనికి ఈ 4 పేజెస్ గురించి తెలుసుకునే ముందు మనం ఏంటంటే మిషన్లో దారం ఎలా ఎక్కించాలో తెలుసుకుందాము. ముందుగా ఈ 4 పేజెస్ గురించి తెలుసుకునే ముందు మనము మిషన్లో దారం ఎలా ఎక్కించుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఏదైనా నీడిల్ తీసుకొని ఆ నీడిల్లోకి ఈ దారం ఇలా ఎక్కించాలండి. ఎక్కించిన తర్వాత ఇలా ముడేసుకోండి. ఫస్ట్ జారిపోకుండా ఉండడానికి దారము. దీన్ని తీసుకొని ఈ థ్రెడ్స్ అనేవి 12 ఉంటాయండి. 12 థ్రెడ్స్ అన్నమాట. అన్నిటికీ మార్కింగ్ ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా క్రాస్గా ఇస్తాడనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాంట్లో ఎక్కించాలి. ఇది వచ్చేసి ఫస్ట్ హోల్ అండి. ఇక్కడ నుంచి 3 హోల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ దానికి ఇక్కడ నుంచి 2 దానికి 2 హోల్స్ ఉంటాయి. ఇట్లా లైన్గా 12 హోల్స్ ఉన్నాయి. దాన్ని లైన్ మార్కింగ్ చేశారు. అలా మార్కింగ్ ప్రకారం మనం హోల్లోకి థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఈ నీడిల్ సహాయంతో ఈ థ్రెడ్ ఎలా ఎక్కిస్తూ ఉండాలన్నమాట. ఈ హోల్లో వచ్చేంత వరకు ఎక్కించాలి. దీని కింద ఈ దారం ఎక్కించి ఇలా 3 హోల్స్లోకి దారం ఎక్కించిన తర్వాత ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, దీంట్లోకి దారం ఎక్కివ్వాలి. ఎక్కించిన తర్వాత ఈ స్ప్రింగ్ ఉన్నది కదా, ఈ స్ప్రింగ్ కింద నుంచి దారం రావాలన్నమాట. దీంట్లో నుంచి వచ్చిన తర్వాత ఇలా ఈ దీంట్లోకి ఎక్కించాలి. మీరు నీడిల్ని ఇందులోకి వేసేస్తే చాలు, అది ఆటోమేటిక్గా కింది వరకు వచ్చేస్తుంది. ఇలా అందులో వేసిన తర్వాత ఇందులోకి వస్తుందండి, కిందికి వస్తుంది. దీన్ని ఇలా ఎక్కించుకోవాలి. దీన్ని మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే ప్రెస్ అయిపోతుంది. దీని తర్వాత ఈ ప్లేట్ కిందికి రావాలి దారము. తర్వాత ఇలా రావాలి. దీని తర్వాత మళ్ళీ ఈ ప్లేట్ తీసి దీని కింద నుంచి థ్రెడ్ని దీని తర్వాత ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇంకో ప్లేట్ కిందికి తీసుకెళ్ళాలి. దీనికి ఇలా ఇది గొట్టంలాగా ఉంది కదా, దీని సైడ్కి రావాలి థ్రెడ్ అనేది అటుపక్క. ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది కదా, దీని సైడ్కి ఉంది కదా, ఇలా ఎక్కించాలి. తర్వాత
ఇందులోకి. దీన్ని ఒక రౌండ్ ఇలా అని ఇలా తిప్పాలి, ఒకటే రౌండ్ ఇటు నుంచి తిప్పాలన్నమాట. ఇలా తిప్పిన తర్వాత ఈ ప్లేట్స్ని ఇటు సైడ్కి ఇలానే ఒత్తితే పైకి లేస్తుందండి. దాని కింద నుంచి తీసుకెళ్ళాలి థ్రెడ్. దాని తర్వాత ఈ స్ప్రింగ్ ఉంది కదండి, ఈ స్ప్రింగ్లో నుంచి రావాలి థ్రెడ్. ఇక్కడ మీకు స్ప్రింగ్ కనిపిస్తుంది, ఇటు సైడ్ నుంచి ఈ స్ప్రింగ్ లోపలికి రానివ్వాలి థ్రెడ్ని. ఈ స్ప్రింగ్లో నుంచి రానిచ్చారు కదా, మళ్ళీ లోపల నుంచి ఇటు సైడ్ రావాలన్నమాట. ఇలా రావాలి. ఇలా వచ్చి మళ్ళీ ఇందులోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీకు నీడిల్ తోటి అవసరం లేదనమాట, విత్ హ్యాండ్ తోటే మీరు చేసుకోవచ్చు. ఇలా ఎక్కించుకోవచ్చు థ్రెడ్ని ఇక్కడ నుంచి. తర్వాత ఈ హోల్లోకి ఎక్కించిన తర్వాత నీడిల్లోకి డైరెక్ట్గా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించిన తర్వాత దీనికి హ్యాంగ్ చేసేయాలి. ఇప్పుడు మీకు అర్థమైందా థ్రెడ్ ఎలా ఎక్కించాలో? ఫస్ట్ హోల్స్ నుంచి ఇందులోకి ఎక్కించిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి ఎక్కించాలి. తర్వాత ఇందులోకి, తర్వాత ఒక చుట్టు చుట్టాలన్నమాట. తర్వాత ఈ హోల్లోకి తేవాలి, తర్వాత ఈ హోల్లోకి తేవాలి. ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్ ఎలా ఎక్కించామో చూసారు కదండి. అలాగే మనం అన్ని నీడిల్స్లో కూడా ఈ విధంగానే అన్ని నీడిల్స్లో కూడా దారాలు ఎక్కించుకోవాలి. ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే ఇప్పుడు దారం ఎక్కించడం చెప్పాను కదా, ఇప్పుడేమో దీంట్లో ఉన్న ఆప్షన్స్ చెప్తానండి. ఇది వచ్చేసి ఫస్ట్ పేజ్లో మనము అన్ని డిజైన్స్ ఉంటాయి మనకి. ఈ డిజైన్స్ చూసుకోవాలి మనం ఫస్ట్. నాకు 1 పేజ్ నుంచి 100 వరకు నేను డిజైన్స్ ఎక్కించుకున్నాను అంత ముందువి. ఫస్ట్ పేజ్లో డిజైన్స్ ఉంటాయండి. ఈ డిజైన్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ డిజైన్ని పెన్ డ్రైవ్లో ఎలా ఎక్కించాలి, పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్ ఇందులో ఎలా ఎక్కించుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను మీకు. పెన్ డ్రైవ్ ఇక్కడ పెట్టుకోవాలండి. పెన్ డ్రైవ్ పెట్టుకున్న తర్వాత మనం డబుల్ క్లిక్ ఇవ్వాలి పెన్ డ్రైవ్లోకి వెళ్ళాలంటే. పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇలా ఎల్లో బార్డర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ని మనం ఫస్ట్ పేజ్లో ఎక్కించుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే, ఈ ఫ్లవర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, యారో మార్క్ ఉన్నది, ఈ ఫ్లవర్ ఆప్షన్ని క్లిక్ చేయాలన్నమాట. ఈ డిజైన్ మీకు ఓకేనా అని ఆప్షన్ ఇస్తుంది. ఓకే అని రైట్ కొట్టిన దగ్గర మనం క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు అది ఫస్ట్ పేజ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫస్ట్ పేజ్లోకి వెళ్ళిన వర్క్ని మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళాలంటే ఇలా బుక్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన వర్క్ వచ్చేసింది. ఇప్పుడు పెన్ డ్రైవ్లో నుంచి నేను డిజైన్ ఫస్ట్ పేజ్లో ఎక్కించుకున్నాను కదండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇదే వర్క్ నేను పెన్ డ్రైవ్లో నుంచి ఎక్కించుకున్న డిజైన్. దీన్ని మనం జూమ్ చేసి చూడాలంటే ఈ ఫ్లవర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫస్ట్ పేజ్లో, నేను చెప్పేది ఫస్ట్ పేజ్లో ఈ ఫ్లవర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు మొత్తం మనం ఈ డిజైన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం పెద్దగా కనిపిస్తుంది. ఇది డిజైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దీనికి ఏమేం కలర్ వేసామో అన్నీ ఇక్కడ స్టార్ట్ చేస్తే మనకు అన్ని కలర్స్ చూపించేస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో కూడా మనకు చూపించేస్తుంది అన్నమాట. దీన్ని పాస్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ వర్క్ ఎలా ఎక్కించుకోవాలి, ఇందులో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి. ఈ ఫ్లవర్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా జూమ్ చేస్తాం కదా, ఇది జూమ్ ఆప్షన్ అన్నమాట. మనం ఏ వర్క్నైనా ఇలా జూమ్ చేసి చూసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి డెలీట్ ఆప్షను. దీంట్లో ఏదైనా వర్క్ మనకు ఎక్కువ అయినప్పుడు డెలీట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ డిజైన్స్ అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకొని పెన్ డ్రైవ్లో ఎక్కించుకోవాలంటే ఈ 4 బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ 4 బాక్సెస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న వాటిని నేను ఇప్పుడు 6 బాక్సెస్ సెలెక్ట్ చేశానండి. అవన్నిటిని ఈ ఫ్లవర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓకే అంటది. బ్యాక్ వచ్చేసేయాలి. ఇవన్నీ ఇప్పుడు పెన్ డ్రైవ్లోకి ఎక్కేసాయి అన్నమాట. ఈ మొత్తం మీకు ఒక రోజులోనే అంటే అర్థం అవ్వదు. ఇప్పుడు మీకు మొత్తం వీడియో కావాలని అంటే సెకండ్ పార్ట్లో చేస్తానండి, సెకండ్ పార్ట్లో చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ వీడియో మొత్తం ఫస్ట్ పేజ్ గురించి మీకు మొత్తం వివరంగా చెప్పాను కదండి. సెకండ్ వీడియో లాంగ్ వీడియోలో నేను సెకండ్ పేజ్లో మొత్తం ఉన్నది ఏంటి అవన్నీ వివరంగా చెప్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.